నాన్నకి తమ్ముడు కదా అని గుడ్డిగా నమ్మింది అమ్మాయి. ఫోన్ చేస్తే మాట్లాడింది, మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చింది. అదే ఆమె చేసిన తప్పైపోయింది. బాబాయ్ మనసులో దురుద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయింది. అర్థం పర్థం లేని పదాలతో కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. వరుసకి కూతురయ్యే యువతితో వెర్రి వేషాలు వేశాడు. ఇంతకీ ఎవరా బద్మాష్ బాబాయ్? బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అట్లాంటి వాడు ఏం చేశాడో చూడండి. ఇతడే ఆ బద్మాష్. పేరు వెంకట్రెడ్డి. ప్రాపర్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లి గ్రామం. ఈ యువతి వెంకట్రెడ్డి అన్న బిడ్డ చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. వినాయక చవితి పండుగ కావడంతో సొంతూరుకు వచ్చింది. ఆ టైంలో యువతి నుంచి వెంకట్రెడ్డి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ముందు హాయ్ హవార్ యు అంటూ మెసేజ్లో పలకరించేవాడు. ఆ తర్వాత అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా కాల్స్ చేస్తూ విసిగించాడు. వెంకట్రెడ్డి తీరుని మొదట్లో యువతి లైట్ తీసుకుంది. అయితే రాను బాబాయ్ వెర్రి వేషాలు పీక్స్కెళ్లాయి. పిన్ని ఇంట్లో లేదంటూ ఇండైరెక్ట్ గా టెక్స్ట్ చేసేవాడు. అది తెలియక అంటే ఏంటి అని అడిగేది యువతి. దీంతో నేరుగా వీడియో కాల్స్ చేసి వెగటు పుట్టించేలా ప్రవర్తించాడట. ఇక లాభం లేదనుకున్న యువతి మ్యాటర్ పేరెంట్స్ చెవిన పడేసింది. వెంటనే రెడ్డి పైత్యం తెలుసుకుని నివ్వెరపోయారు కుటుంబ సభ్యులు. పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ చేసామంటే మీ పిన్ని ఊర్లో లేదు, అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న తర్వాత నాకు ఈ మూడ్ చాలా ఎక్కువ వచ్చేసింది, అందుకు నాకు ఒక ఫోటో పెట్టినారు, అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే నేను స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు. ఇంకా మా అమ్మ నాన్నకు చెప్పిన తర్వాత వాళ్ళు చెన్నైకి వచ్చినారు సార్. వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెన్స్ చేసేస్తున్నారు. బాబాయే కదా నెంబర్ ఇస్తే ఈ రకంగా వేధిస్తాడని అనుకోలేదని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈమెకు వరుసకు బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం చేయడందని ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అసలు వీడు మనిషేనా? కామం కళ్ళకెక్కి వావి వరసలు మరుస్తాడా? ఇట్లాంటి వారిని ఏం చేయాలి? వెంకట్రెడ్డి ఈ యువతినే కాదు, గతంలోనూ ఇదే తరహాలో అమ్మాయిల్ని వేధించాడట. కేసులు నమోదై జైలుకు కూడా వెళ్లాడంటున్నారు గ్రామస్తులు. అందుకే వెంకట్రెడ్డిని ఊరికే వదలొద్దని ఈసారి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.